హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్కి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలుపుతున్నారు. అందులో అనసూయ భరద్వాజ్ ఎవరైతే జబర్దస్త్ నుంచి స్టార్ట్ అయ్యి జూనియర్ ఆర్టిస్ట్గా ప్రజెంట్ ఇప్పుడు సినిమాలలో లీడ్స్గా కూడా చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అనసూయ భరద్వాజ్ ఎప్పటి నుంచో కూడా మెగా ఫ్యామిలీ అభిమాని. తను అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేది కూడా. అయితే ఇప్పుడు పిఠాపురంలో గెలిచిన దానిపైన తను మాట్లాడుతూ ఒక మెసేజ్ అయితే పెట్టిందన్నమాట. ఒక ట్వీట్ లాంటిదే చేసింది. అందులో ఎట్లా అంటే యుద్ధం ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా తను మాట్లాడిన మాటలు ప్రజెంట్ ప్రతి ఒక్కరికి నచ్చాయన్నమాట. అంటే నాయకుడు ఇప్పుడే వచ్చాడు, నాయకత్వం ఇప్పుడే మొదలవుతుంది, ఇలా చెప్పుకుంటూ పోతే తను ఒక అప్రాక్సిమేట్లీ రాసిన 2-3 లైన్లే కానీ అందరికీ కూడా తన మనసులోకి హత్తుకుపోయే విధంగా రాసిందనమాట. ఫ్యాన్స్ కూడా ఆమెకి ఎప్పుడు అగెనిస్ట్గా ఉండేవాళ్ళు ప్రజెంట్ తనకి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే తను ఏంటంటే అటు పిఠాపురానికే కాకుండా నిజానికి పులి వచ్చాడు అన్నట్టుగా తను చెప్పిందనమాట. ఓవరాల్గా జనసేనకే కాకుండా టీడీపీ కూటమికి సంబంధించి కూడా తను మాట్లాడుతూ ఇప్పుడు రాజకీయాలు మారబోతున్నాయి, ఇప్పుడు నాయకుడు వచ్చాడు, ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని చెప్పేసి తను చెప్పిన ఆ కొద్ది లైన్స్లలో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ తను సినిమాస్లలో బిజీగా ఉన్నప్పటికీ కూడా అనసూయ భరద్వాజ్ ఎప్పుడు కూడా ట్వీట్స్ కానీ టీడీపీకి సంబంధించే కాకుండా పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎప్పుడు కూడా రాజకీయం పరంగా మాట్లాడకపోయేది. మాట్లాడినా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, ఇంతే తప్పించి ఎక్కువగా మాట్లాడకపోయేది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆవిడ ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అన్న దానికి సంబంధించి ట్రోల్స్ చేస్తారు అని చాలా మట్టుకి మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే పిఠాపురంలో గెలిచారు అని తెలిసిందో అప్పటి నుంచి కంటిన్యూస్గా దానికి సంబంధించి ట్వీట్స్ అయితే పెడుతున్నారు. అందులో అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. జబర్దస్త్ని వదిలేసిన తర్వాత ఫుల్ ఆఫ్ సినిమాస్ చేస్తున్నారు. రంగస్థలంతో రంగమ్మత్త క్యారెక్టర్తోని హైలైట్ అయిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం తను చేసిన కమెంట్స్కి వైరల్ అవుతోంది. సో ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.